కుషాయిగూడలోని ఈసీఐఎల్ ఆక్సికేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బొల్లా రవి అనే 40 ఏళ్ల వ్యక్తి ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం ఈ ఆందోళనకు కారణమైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రవి మరణించారంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. రవి ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం తమకు సరిగ్గా చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక చికిత్సలో లోపాల వల్లే రవి ఆరోగ్యం మరింత క్షీణించిందని, తమకు చెప్పకుండానే ఆసుపత్రి యాజమాన్యం రవిని మరో ఆసుపత్రికి తరలించిందని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ రవి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆగ్రహించిన రవి కుటుంబ సభ్యులు, బంధువులు ఆక్సికేర్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులైన వైద్యులు ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆక్సికేర్ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్య నిర్లక్ష్యంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని వారు కోరుతున్నారు.